అంటే మీరు చూడొచ్చు అమీర్పేటలో కానీ లైక్ ఎస్ఆర్ నగర్లో కానీ ఇలాంటి ప్లేసెస్లో ఏం చేస్తుంటారంటే 100% జాబ్ గ్యారంటీ అని బోర్డులు పెడుతూ ఉంటారు. లోపలికి వెళ్తే ఏముండదు. అంటే ఆ బోర్డు చూసి కొంతమంది విద్యార్థులు మోసపోతుంటారు. అంటే నిజంగానే 100% మనకి ఇక్కడ జాయిన్ అయితే జాబ్ వస్తుంది, వచ్చేసింది అన్నట్లు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు అమీర్పేట, పర్టికులర్గా అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఎందుకు అయింటుంది చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మొత్తం ఐటీకి సంబంధించిన ప్యాకేజెస్ అంతా కూడా, ఇవన్నీ ఐటీకి సంబంధించినవి, కంప్యూటర్ సైన్స్ సంబంధించినవి, ఈవెన్ ప్యాకేజెస్, కోచింగ్స్ అన్నీ కూడా మొత్తం హైదరాబాద్ అమీర్పేటలో ఎస్ఆర్ నగర్లో అవైలబుల్. మీరు వెళ్తే మీకు తెలుస్తుంది ఎంతమంది స్టూడెంట్స్ అక్కడ ట్రైనింగ్, కోచింగ్లు, అవేమో కొత్త కొత్త ప్యాకేజింగ్ తీసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. సో ఇది ప్రైమ్ స్పాట్ కాబట్టి అట్లాంటి ప్లేస్లోనే ఇలాంటివి కనిపిస్తాయి. ఎందుకంటే అందులో 100లో ఒక 5గురిని అట్రాక్ట్ కారా అని వాళ్ళ ఉద్దేశం. సో ఇట్లాంటి ప్లేసెస్లో పెడతారు. సో ఇవన్నీ కూడా బిజినెస్ ట్రిక్స్ అండి. సో 100% గ్యారంటీ అదంతా అంటే 100కి 100% ఫేక్ కాదు, 100కి 100 జెన్యున్ కాదు. నేనేం చెప్తున్నానంటే నేను అందరినీ నేను డిస్కరేజ్ చేయట్లేను. వెళ్ళేటప్పుడు చూసుకోండి, మీకు జెన్యున్గా అనిపిస్తేనే ఇది ఓకే నమ్మొచ్చు అనిపిస్తేనే వెళ్ళండి. అండ్ నెవర్ పే మనీ. ఫస్టే ప్రయర్గా మనీ పే చేయొద్దు. అట్లాంటి పే చేసేది ఉంటే మాత్రం అట్లాంటి జోలికి పోకపోవడం నయం. ఎందుకంటే తర్వాత మోసపోతారు. సో వీటికి ఏంటంటే ఇప్పుడు సెక్షన్స్ కూడా ఏమేమి ఉంటాయంటే చీటింగ్ కేసు వేయొచ్చు, ఇంపర్సనేషన్ ఉంటుంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంటుంది, సో ఐటీ యాక్ట్, ఇవన్నీ కూడా మీకు మీరు ఏమన్నా ఇట్లాంటి ఫేస్ చేస్తే మాత్రం మీకు కేర్స్ వేయచ్చు. అంటే ఒక కంపెనీ పేరుతో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి దాని ద్వారా మోసం చేయడానికి ఇది తీవ్రమైన నేరంగా పరిగణించవచ్చా దాన్ని? ఇప్పుడు ఒక కంపెనీ పేరుతో అంటే ఫేక్ కంపెనీ, సపోజ్ ఇప్పుడు క్లోనింగ్ చేసిండ్రు అనుకోండి, ఏదైనా కంపెనీ క్లోనింగ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పేరు ఏపీసీడీ అని ఉంది. సో నిజంగా ఏపీసీడీ వెరీ ఫేమస్ కంపెనీ, దానికి నిజంగా కూడా మంచి క్రెడిట్ అంటే బయట మంచి పేరు ఉంది. సో అట్లాంటి ఏబిసిడి పేరు మీదనే ఇంకెవరో ఫేక్గా క్లోనింగ్ లాగా చేస్తూ ఇంకోరు ఎవరైనా కంపెనీ ఆ పేరుతో సేమ్ పేరుతో క్రియేట్ చేసి మేము జాబ్స్ ఇస్తున్నాం అంటే చాలామంది ఏమనుకుంటారు, అయ్యో ఇది ఏబిసిడి చాలా కంపెనీ ఫేమస్, ప్రాబ్లం లేదు, ఇట్లాంటి వాడికి ఎంత డబ్బులు ఇచ్చినా పర్లేదని వెళ్ళిపోతారు. అలా కాకుండా ఏం చేయాలంటే మీరు ఆన్లైన్లో చెక్ చేయండి, ఈ కంపెనీ నిజంగా రిజిస్టర్డా కాదా. అది ఆన్లైన్లో మీరు చెక్ చేసుకుంటే కనిపిస్తుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని కూడా మీ యూట్యూబ్లో చూస్తే తెలుసుకోవచ్చు ఎలా అని. సో ఈ కంపెనీ జెన్యున్ కంపెనీ కాదా, దానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా. సెకండ్ ఏంటంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఏ కంపెనీ అయినా పెట్టినప్పుడు దాని జిఎస్టీ మస్ట్. సో ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటే అవన్నీ చూసుకోండి. అండ్ దాని హిస్టరీ ఏంది. ఇంకోటి లింక్డ్ఇన్ కూడా చూసుకోవచ్చు. లింక్డ్ఇన్ అని ఒకటి ఉంటుంది, అందులో అన్ని ప్రొఫైల్స్ ఉంటాయి. సో ఆ కంపెనీ ప్రొఫైల్ ఎట్లుంది, నిజంగా కంపెనీ ప్రొఫైల్ ఉందా, ఏ ఇయర్లో పెట్టబడింది, ఎస్టాబ్లిష్డ్ ఏ ఇయర్, సో దాని చిట్టా మొత్తం ఉంటుంది. సో అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత లీగల్ అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు చదువుకునే ఉంటారు. సో ఇవన్నీ బేసిక్స్ అండి. లింక్డ్ఇన్ అవన్నీ ఎవరికైనా తెలిసింది. సో ఈ ప్రొఫైల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, జెన్యున్గా ఉన్నాయా లేదా చూస్తే మీకు ఓకే జెన్యున్ అనిపిస్తే యూ క్యాన్ గో హెడ్, లేకపోతే మాత్రం దాని జోలి పోకండి. అంటే లింక్డ్ఇన్లో కూడా ఈ మధ్యకాలంలో మోసాలు జరుగుతున్నాయని. లింక్డ్ఇన్లో మీరు ఇది వెరిఫై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లింక్డ్ఇన్ ఊరికే కాదు. సో ఎందుకంటే దానికి మొత్తం కూడా అంటే జెన్యున్గా ఉంటుంది. సో ఇప్పుడు కంపెనీస్కి మాత్రం క్లియర్గా అన్నీ క్లియర్గా అనిపిస్తాయి లింక్డ్ఇన్. సో దాన్ని ఎవరు పెట్టారు ఏంటి అట్లా మీకు ఒక్కసారి ప్రొఫైల్ పోయి మీరు దాని మీద రీసెర్చ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. 100% కాకపోయినా అట్లీస్ట్ 67% అర్థమైనా చాలు. మీకు 1% డౌట్ వచ్చినా కూడా దాని జోలికి వెళ్ళొద్దు. అంటే కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి ట్రైనింగ్ డిపాజిట్ పేరిట డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. దీన్ని చట్టపరంగా ఎలా చూడొచ్చు అంటారు? ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ ఫీజు అంటే డౌట్, డిపాజిట్ పెట్టండి అంటే డౌట్, ఏ విధంగా మనీ అడుగుతున్నారంటే డౌట్ తినండి. ఖచ్చితంగా డౌట్ పడాల్సింది. ఎందుకు అడుగుతున్నారు అదే చెప్తున్నాను. ఏ కంపెనీ అయినా సరే మీకు ఇస్తుందంటే మీ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయదు. మీ దగ్గర నుంచి ఓన్లీ వర్క్, పనిని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది, మీ స్కిల్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ కంపెనీ మీరు ఇచ్చే ఆ తక్కువ అమౌంట్ ఏ కంపెనీ ఎక్స్పెక్ట్ చేయదు. అది మినిమం లాజిక్ నేను చెప్పేది అయితే. సో మధ్యలోనే ఎవరైనా మిడ్మెన్ ఉన్నారు, లేదు ఒక బ్రోకర్స్ ఉన్నారు, కన్సల్టేషన్స్ ఉన్నాయి, అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు నిజంగా వర్క్ చేస్తున్నారు, నిజంగా కంపెనీలు ఇప్పిస్తారు, పెద్ద పెద్ద కంపెనీస్ చూపిస్తుంటారు, అట్లా జాబ్ ఇప్పిస్తూ అంటున్నారు. సో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అవన్నీ అడుగుతున్నారంటే ఖచ్చితంగా డౌట్ పడాలి. సో ఎప్పుడు కూడా మనీ ముందే పే చేయొద్దు అంటున్నా. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే మాత్రం మీరు ఏం చేయొచ్చు అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి చీటింగ్ కింద. సో ఏదైనా ఒకళ్ళ డాక్యుమెంట్స్ అట్లాంటివి ఉన్నా కూడా మీరు ఫోర్జరీ అవుతుంది. ఈవెన్ ఐటీ యాక్ట్లో ఏంటంటే 60 సో ఇంపర్సనేషన్స్, ఫోర్జరీ అన్నీ ఈ అఫెన్సెస్ అన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి. సో మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు. ఎందుకు పెట్టమంటున్నానంటే ఫర్దర్ వేరే వాళ్ళని మోసం చేయకుండా. ఇప్పుడు కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ పేర్లు చెప్పి కూడా ఆఫర్ లెటర్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి కేసెస్లో బాధితులను ఏం చేస్తే బాగుంటుంది అంటారు?
మల్టీనేషనల్, నేను అదే చెప్తున్నా, పెద్ద పెద్ద కంపెనీ మల్టీనేషనల్ ఎంఎన్సీస్ పేరు చూపిస్తుంటారు. ఈ కంపెనీలు ఇప్పిస్తాము, ఆ కంపెనీ ఇప్పిస్తాం అంటే అట్లాంటి కంపెనీస్ తీసుకోరండి. మీ దగ్గర మంచి ప్రొఫైల్ అంటే మీ రెజ్యూమే ఎట్లుంది, మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉంది, మీరు అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫ్రెషర్ అయినా సరే మీరు చేసిన ఏంటి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలాంటివన్నీ కంపెనీ చూస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. బ్యాక్ డోర్ అంటూ ఏం ఉండదు. పెద్ద పెద్ద ఎంఎన్సీస్ బ్యాక్ డోర్ ఏం తీసుకోదు. ఒక రెఫరెన్స్తో తీసుకుంటారేమో మ్యాక్స్ టు మ్యాక్స్, అంతకనే ఉండదు. కొంతమంది అయితే ఫేక్ హెచ్ఆర్స్ కూడా ఉంటారు. ఎట్లా అంటే ఆన్లైన్లో ఒక సైట్ చూపిస్తారు, నిజంగా కూడా వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకి ఏమి ఉండదు, ఇట్లా యాక్టర్స్లా ఉంటారు. వాళ్ళు హెచ్ఆర్స్ లాగా మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఇదంతా డ్రామా లాగా, అసలు ఎంత షాకింగ్ అనిపిస్తాయి అవి చూస్తుంటే. అంటే హెచ్ఆర్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు టీవీలో ఇట్లా కనిపిస్తున్నాము, అట్లనే ఇట్లా ఎదురుగా కూర్చుని వర్చువల్గా ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. రియల్గా వాళ్ళు హెచ్ఆర్ కాదు, కంపెనీకి సంబంధం లేదు, అంతా యాక్టర్స్ని పట్టుకొని చేపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, అరే నిజంగా హెచ్ఆర్ వచ్చి నిజంగా ఇంటర్వ్యూ చేసి అని చెప్పి డబ్బులు ఇస్తారు, నమ్ముతారు. అంటే ఒకరిని మోసం చేయడానికి ఎంతకైనా చేస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇలాంటివి ఏవి నమ్మొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి వాటికి. ఎందుకంటే ఎంఎన్సీస్ యూజువల్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఆర్ వర్చువల్ ఇంటర్వ్యూస్ చేస్తారు. బట్ దాంట్లో కూడా మీకు ఆ జెన్యూనిటీ మీకు తెలుస్తుంది. సో ఎవరైనా కానీ డైరెక్ట్ కంపెనీ వాళ్ళే మీకు ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. సో మధ్యవర్తులను ఎవరిని నమ్మొద్దు. అంటే ఈ ఫేక్ ఉద్యోగ మోసంలో ఉద్యోగం మీద ఆశతో విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా బాధితులు కూడా ఉంటారు. లైక్ ఇప్పుడు నార్మల్ చదువుకున్న వాళ్ళే కాకుండా చదువుకుని వాళ్ళని కూడా కువైట్ అని చెప్పి, సౌదీ అని, గల్ఫ్ కంట్రీస్ కూడా పంపిస్తూ ఉంటారు. అక్కడ ఇరుక్కుపోతూ ఉంటారు. ఇక్కడ చెప్పేది ఒకటి ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఇచ్చే పని ఒకటి ఉంటుంది, అండ్ అక్కడ అంత సౌకర్యవంతంగా కూడా ఉండదు. అలాంటి వాళ్ళని ఎలా రక్షించుకోవాలంటారు? ఇప్పుడు జాబ్స్ అంటే అండి, ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతం జాబ్స్ ఫారిన్ కంట్రీస్ పోవడం అంటే ఎక్కువ శాతం కూడా మనం చూసేది కన్సిడర్ చేసే బీటెక్ స్టూడెంట్స్. సో ఎంఎస్లో అవి మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే బయట ఫారిన్ కంట్రీలో మీకు జాబ్ ఇట్స్ నాట్ దట్ ఈజ్, అంత సింపుల్గా రాదు. సో ఫారిన్ కంట్రీస్కి మీరున్న క్వాలిఫికేషన్తో మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ పంపించి మీకు మంచి ప్యాకేజ్తో జాబ్ ఇప్పిస్తా అంటే ఫస్ట్ థింగ్ మీరు డౌట్ పడాలి. సో ఏం చేయాలంటే ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మోసపోతే మాత్రం అక్కడ ఎంబసీలో కంప్లైంట్ చేయండి. ఇండియన్ ఎంబసీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటుంది. సో ఆ మినిస్ట్రీలో మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఇట్లా మీతో మోసం జరిగిందని చెప్పి చేయొచ్చు. అది కాకుండా ఈవెన్ సైబర్ క్రైమ్ లాగా ఈవెన్ ఇప్పుడు 1930 ఉంది, మీరు అక్కడ నుంచి కూడా ఇక్కడ సైట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే సైబర్ క్రైమ్కి వెబ్సైట్ ఉంటుంది కదండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టచ్చు. అక్కడ నుంచైనా సరే, ఇంటర్నెట్ త్రూ కాబట్టి. సో అక్కడ నుంచి చేసి ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ అడ్రస్ ఐపీ అడ్రస్ పట్టుకొని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి మిగతా ఫర్దర్ ఇంకా ఇట్లాంటివి జరగకుండా కాపాడుతారు. సో మిమ్మల్ని కూడా కాపాడుతారు అక్కడ నుండి. సో ఇది ఒక పార్ట్. మీరు మాట్లాడే కువైట్ అదంతా ఏంటంటే యూజువల్ అన్ఎడ్యుకేటెడ్, ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే అక్కడ లేబర్ వర్క్ అంటే అక్కడ తక్కువ, అంటే మన ఇండియన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడానికి చాలామంది ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటారు. సో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు లేబర్ వర్క్కి, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళే వెళ్తారు ఎక్కువ శాతం. సో వీళ్ళని ఏం చేస్తారంటే ఇది ఒకటి యూస్ చేసుకొని చాలామంది వీళ్ళని మోసం చేస్తూ మేము ఇప్పిస్తాం, కువైట్లు ఇప్పిస్తాము, సౌదీలు ఇప్పిస్తాము, అట్లాంటి దుబాయ్లు ఇప్పిస్తాము అని చెప్పేసి ఈ ముస్లిం కంట్రీస్ యూఏలు తీసుకొని వెళ్తూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఉండదు, అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఉండదు, మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది. లేకపోతే ఒక పెద్ద జాబ్ చూపించి ఏదో చిన్న జాబ్ ఇస్తారు మీకు. అంటే ఒక 10,000 జాబ్ అనుకోండి ఎగ్జాంపుల్, అక్కడ పోయిన తర్వాత మీకు 1,000 రూపాయలు జాబ్ ఇప్పిస్తారు, మీరు మోసపోతారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయలేరు, డబ్బులు కట్టేసి ఉన్నారు, ఆ డబ్బులు రాబట్టుకోవడానికైనా సరే 10,000 పోతాం, 1,000 అయితే సరే అని చెప్పేసి అక్కడనే కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏం చేయొచ్చు అంటే మోసపోకుండా, అట్లా ఎన్ని కేసెస్ కాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ మోసం చేసి తీసుకెళ్ళి ఎన్నో కేసెస్ చూసినాం. సో వాళ్ళందరూ ఏం చేయొచ్చు అంటే ఎంబసీలో పెట్టొచ్చు, కంప్లైంట్ పెట్టొచ్చు. మళ్ళీ సేమ్ అదే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి మీరు కంప్లైంట్ పెడితే ఏంటంటే చాలామంది డిపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎన్నో. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ కాపాడింది కూడా చాలామందిని, ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మరీ టార్చర్ పెట్టి రాజేసి మెంటల్ హరాస్మెంట్ చేసినవి ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా కాపాడి రెస్క్యూ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఒక పని చెప్పి అక్కడికి వెళ్ళి మరీ దారుణమైన పనులు చేపించడం, అంటే మంచి చేయలేని పనులు వాళ్ళతో చేయించడం, ఇలాంటివి జరిగాయి, ఎన్నో జరిగాయి. అట్లాంటి సిటీలో తక్కువ కానీ పల్లెటూర్లలో ఎక్స్పెషల్లీ కొన్ని ఏరియాస్లో మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మంది గల్ఫ్కి వెళ్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళకి ఎలా బయటికి రావాలి, అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి,
ఇంకా ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోతారు. అలాంటి వాళ్ళు అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది దాని గురించి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మన గవర్నమెంట్కి ఒక మెయిల్లా పెట్టడమే. వాళ్ళు మీ అక్కడైతే ఎవరైతే ఇట్లా ఉన్నారో వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్స్ తీసేసుకుంటూ ఉంటారు. సో పాస్పోర్ట్స్ తీసుకొని వాళ్ళని ఎటు ఓనియకుండా వాళ్ళని మొత్తం అక్కడ ఒక క్యాప్చర్ చేసి పెట్టేస్తారు. వాళ్ళు ఎటు వెళ్ళలేరు. సో వాళ్ళు ధైర్యం చేసి బయటకు వచ్చి ఎంబసీ కంప్లైంట్ చేయడం అలా చేస్తే మేబీ మన గవర్నమెంట్ కాపాడుతుంది. సో ఇట్లా వాళ్ళు అసలు వెళ్ళిన 90% చాలా తక్కువ ఛాన్సెస్ అండి దాని నుంచి బయటపడడం. వెరీ రేర్ కేసెస్లో బయటకు వస్తారు. ఎందుకంటే పాస్పోర్ట్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళు దాంట్లో ఉండిపోతారు, అగ్రిమెంట్స్ వేసి ఉంటారు, రకరకాలుగా ఇరుక్కొని ఉంటారు. సో వీళ్ళని కాపాడాల్సింది మాత్రం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళే. సో వాళ్ళకే కంప్లైంట్ పెట్టాల్సి ఉంటుంది. అంటే జాబ్ సెర్చ్లో ఉన్నారు అలాంటి అభ్యర్థులు, ఈ జాబ్ సెర్చ్లకు సంబంధించి జాబులకు సంబంధించి మోసాలకి దూరంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చాలామంది నేను చదువుకున్నాను సరిపోయింది, నాకు జాబ్ రావాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది. సో ఏంటంటే మీరు చదువుకున్న టైంలో ఫస్ట్ మీరు స్కిల్ని పెంచుకోండి. చదువుతున్నామా అంటే చదువుతున్నాం, సర్టిఫికెట్స్ వస్తున్నాయా, పాస్ అవుతున్నామా కాకుండా మీరు చదివే టైం నుంచి స్కిల్ని పెంచుకోండి. మీరు చదివే సబ్జెక్ట్లో ఫస్ట్ టాలెంట్ అనేది పెంచుకోవాలి. ఊరికే ఏది రాదండి. ఊరికే ఏమంటారు, ఏ కష్టం లేకుండా, ఏ హార్డ్ వర్క్ లేకుండా ఉత్తి పుణ్యానికి ఏది రాదు. హార్డ్ వర్క్ లేనిది ఏది రాదు. సో మీరు చదువుకునే టైం నుంచి ఏదో నెగ్లిజెంట్ ఉండకుండా కొంచెం మీద ఉన్న దాంట్లో మీ స్కిల్ పెంచుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీ స్కిల్ ఉందంటే మీరు ఎక్కడైనా సర్వైవ్ అవుతారు. బట్ అంత స్కిల్ ఉన్న తర్వాత జాబ్ వస్తలేదు మాకు కొంతమందికి అని చెప్తూ ఉంటారు. మీరు కరెక్ట్ అప్రోచ్లో పోతున్నలేరు అని అర్థం. అండ్ ఇంకోటి, ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే 100 జాబ్లు ఉన్నాయి అనుకోండి, చదువుకున్న వాళ్ళు 1000 మంది ఉంటున్నారు. సో ఆ ఈక్వల్ బ్రియం అనేది మెయింటైన్ అవ్వట్లేదు. అంటే ఈక్వాలెంట్గా లేవు ఆఫర్స్ అనేవి. సో అది కూడా ఒక ప్రాబ్లం. సో ఇంకోటి, గవర్నమెంట్ కూడా ఇట్లా స్కీమ్స్ పెట్టాలి, పెంచాలి. సో గవర్నమెంట్ చేతిలో కూడా చాలా ఉంది. ఎందుకంటే జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అయితే గవర్నమెంట్ బాధ్యత. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ అయితే రాదు. బట్ ఏదో విధంగా ప్రైవేట్ జాబ్స్ అయినా ఇవ్వడం. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది స్కీమ్స్ పెట్టి. ఎట్లా అంటే మీరు జాబే చేయాలని లేదు, మీ ఉన్న పరిధిలో మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీకున్న పరిధిలో ఏదైనా స్టార్టప్ చేయొచ్చు, ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏదైనా కొత్తగా చేయొచ్చు. ఎంతమంది ఇప్పుడు మనం చూడట్లేదు. మీ దగ్గర స్కిల్ ఉంది అంటే మీరు ఇన్నోవేటివ్గా వెళ్ళి ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్టప్ చేయండి. నేను చూస్తున్నాను కదా చాలామంది. రీసెంట్గా నేను ముంబైలో చూసిన ఒక కపుల్ ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేస్తూ వాళ్ళు వదిలేసి ఒక టిఫిన్ సెంటర్ పెడితే లిటరల్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్. అందరికీ అదే జరుగుతుంది నేను అనను. బట్ ఒక ఇన్నోవేటివ్ థాట్ అనేది వచ్చింది కాబట్టి దే కుడ్ డూ వండర్స్ అంటున్నాను నేను. అంటే ఏదైనా సరే ఇక్కడ ఉంటుంది, మనం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే యూ క్యాన్ డూ ఎనీథింగ్ అని నేను అనుకుంటా. సో కొంతమందికి ఆపర్చునిటీ ఉంటుంది, కొంతమంది ఉంది. బట్ గవర్నమెంట్ కూడా స్కీమ్స్ ఇస్తుంది. ఎవరైనా సరే స్టార్ట్అప్ చేయాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా తక్కువ ఇంట్రెస్ట్కి ఇవ్వడము, ఈవెన్ విమెన్ కూడా ఎంకరేజ్ చేస్తూ తక్కువ ఇంట్రెస్ట్తోని లోన్స్ ఇవ్వడం అలా చేయడం ఇలాంటి. సో ప్రతిసారి ఎవరో మీద డిపెండ్ కాకుండా మీరు ఓన్గా కూడా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తున్నా. సక్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇలా జాబ్కి సంబంధించిన వాటిల్లో మోసపోయాడు, బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చే ముందు ఎలాంటి ఆధారాలు సేకరిస్తే కేసు నడిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుకునేటప్పుడు కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అది ఫోనా, కాల్సా, మెసేజెసా, వాట్ ఎవర్, అవన్నీ కూడా ఎవిడెన్స్ లాగా, ప్రూఫ్ లాగా పెట్టుకోండి. ఎవరైనా సరే ఇప్పుడు మీరు మామూలుగా ఏంటంటే ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడినా అయితే ఇలాంటివి ఏమైనా పెట్టినా కూడా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. ఒకవేళ చాట్స్ అయితే. కాల్స్ అంటే మాత్రం దయచేసి మీరు కాల్ రికార్డ్స్ పెట్టుకోండి. ఆ కాల్ రికార్డ్స్, ఫోన్ నెంబర్స్ అలాంటి ఎవిడెన్స్ అనేది పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా కమ్యూనికేషన్ ఉంది, లెటర్స్ రాయడం, మెయిల్స్ రాయడం అలాంటివి ఉన్నా కూడా పెట్టుకోండి. అండ్ వెరిఫికేషన్ అవన్నీ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించి మీ ప్రాబ్లమ్కి సంబంధించి, మీ ఇష్యూకి సంబంధించిన ప్రతిదీ కూడా ఏదైతే ఎవిడెన్స్ ఉందో ప్రతిదీ కూడా గ్యాదర్ చేసి పెట్టుకోండి. సో ఆ గ్యాదర్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ ఎవిడెన్స్ మాత్రమే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్దర్ కంప్లైంట్ పెడితే మీరు వెళ్తే మీరు ఇచ్చిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ బట్టే ఇప్పుడు సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే సైట్స్ నుంచి వెళ్తున్నారు కాబట్టి. సో వాళ్ళ ఐపీ అడ్రస్ పట్టుకున్న పర్సన్స్ ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి, బిజినెస్ అంతా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి అవుతున్నాయి, మీరు ఒకవేళ మనీ వేసి ఉంటే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ లేదా ఫోన్పే, గూగుల్ పే అలాంటి సంబంధించిన ప్రతి స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా మీరు ఒక ఎవిడెన్స్ లాగా తయారు చేసి పెట్టుకుంటే మీ కేసుకి యూజ్ అవుతుంది. సో అవన్నీ మీరు ఇస్తే ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు దాన్ని మొత్తం అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసి ఇది ఎక్కడి నుంచి క్రైమ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కనిపెట్టి అట్లీస్ట్ మేబీ దొరకవచ్చు, దొరకపోవచ్చు. నాకైతే 50% ఐ మీన్ వీళ్ళ చాలా కష్టం వీళ్ళని దొరకబట్టి. అంత ఈజీగా ఆపరేషన్స్ జరగవు. చాలా హైలీ సొఫిస్టికేటెడ్ ప్రాసెస్ ఉంటాయి. వీళ్ళు ఊరికే దొరికేటట్టయితే చేయరు. యూజువల్గా ఏంటంటే వేరే కంట్రీ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని పట్టుకొని దొరకబట్టడం అంటే నిజంగా కూడా కష్టం. సో మ్యాక్సిమం ఇది ఏమంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఇట్లాంటి కాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవడం బెటర్. అయిన తర్వాత లబోదిబోని ముత్తుకునే కంటే ఫస్టే
ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి, ఏదైనా స్ట్రైట్గా వెళ్ళండి, ఇలాంటి మనీ గట్ట వ్యవహారాలు మాత్రం పెట్టుకోకండి. అంటే ఇలా మోసాలు చేసిన వ్యక్తులకు ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు వీళ్ళు ఫోర్జరీ, చీటింగ్ ఇవన్నీ చేస్తారు కాబట్టి యూజువల్గా బిఎన్ఎస్ యాక్ట్లో సెక్షన్ 316 చీటింగ్ వీటి ప్రకారం 3 to 7 years కూడా పడే అవకాశాలు ఉంది. ఏమేమి అఫెన్సెస్ ఇంక్లూడ్ అయినాయో దాన్ని బట్టి ఒకవేళ చీటింగ్ అంటే 3 years, అట్లా ఇంపర్సనేషన్ ఐటీ యాక్ట్ కింద. సో ఆ కేసు బట్టి శిక్ష అనేది పడుతుంది. సో 3 to 7 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది.